గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం. ఓకే అంజబాబు గారి నాయకత్వం, అంజబాబు గారి నాయకత్వం, అంజబాబు గారి నాయకత్వం, ప్రభుత్వ నాయకత్వం, ప్రభుత్వ నాయకత్వం, ప్రభుత్వ నాయకత్వం, ఆటో కార్మిక నాయకత్వం, ఆటో కార్మిక నాయకత్వం, ఆటో కార్మిక బాలనుంచి బాబు గారు ప్రభుత్వ నాయకత్వం, ప్రభుత్వ నాయకత్వం, ర్యాలీగా డ్రైవర్స్ అందరూ నిల్చున్నారు. అందరూ వచ్చి కూర్చోవలసిన కోరుచున్నాం. ప్రతి ఒక్కరూ మా ఆటో డ్రైవర్ సోదరులందరికీ శ్రీ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఆర్డీఓ గారు వచ్చి కూర్చోవలసిన కోరుచున్నాం. అదేవిధంగా 6,60,000 రూపాయలు అందరూ చప్పట్లతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి దేవాలయం నియోజకవర్గం తరఫున 1,244 మంది లబ్ధిదారులకు ఈ చెక్కు బహుకరణ జరుగుతుంది. 1,86,60,000 రూపాయలు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు చొప్పున వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. కావున అందరూ కర్తాలతో జిల్లా 8,489 లబ్ధిదారులకు మరొక చెక్కు 12,73,00,000 రూపాయలు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తరఫున అది కూడా చేపట్టి చక్కగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అని ఆటో డ్రైవర్ ఎలకెట్ వస్తారు. ఒకసారి కూర్చోండి. మన వేదిక రావాలని కోరుతున్నాం. మన ఏదైతే మనకి లబ్ధి చేకూర్చారో మన ప్రీతమ నేతలందరూ కూడా ఒకసారి సత్కరించుకుందాం. 12,73,00,000 ఇక్కడ రిలీజ్ చేయడం చాలా సంతోషం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి 436 కోట్లు ఈ ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆటో డ్రైవర్స్ అంటేనే, ఆటోలు అంటేనే ఒక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి మీరు ఒక పట్టుబొమ్మ. అక్కడ పిల్లల్ని స్కూల్కి వెళ్ళడం కానీ, అక్కడ చిన్న చిన్న పనులకి బయటకు తీసుకెళ్ళే వాళ్ళకి కానీ మీరు అందించే సేవలు అమూల్యమైనవి. చదువు ఒక స్థాయి వరకు చదివి 10వ తరగతి చదువు, లేకపోతే 10th చదువు ఏముంది ఉపాధి అని అనుకునే వారికి వెంటనే గుర్తొచ్చేది ఆటో. దాన్ని ఎంతోమంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది మన రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఉపాధిగా ఎంచుకుని జీవనం సాగిస్తూ ఉన్న ఈ సందర్భంలో
ఉచిత బస్సు వల్ల ఇబ్బంది పడకుండా ఆటో డ్రైవర్లందరికీ కూడా వారి యొక్క కష్టాలు విని ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని శాంక్షన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఇవాళ ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమంతో 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు కానీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ నేరుగా వారి ఖాతాల్లో పెట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక పక్కన నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా సామాన్య ఆటో కార్మికుల యొక్క కష్టాల గురించి ఆలోచన చేసి పెద్ద ఎత్తున నిధులను సమకూర్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం 2,90,669 మందికి 436 కోట్లు ఈరోజు మీ అకౌంట్లో 15,000 కట్టేయడం జరుగుతుంది. 436 కోట్లు. మన భీమవరం నియోజకవర్గంలో అయితే 1,244 మందికి 1,86,60,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో అయితే 8,489 మంది డ్రైవర్లకి 12,73,00,000 ఇవ్వడం జరుగుతుంది. మరి ఉచిత బస్సు పెట్టిన వెంటనే మా ఆటో డ్రైవర్కి జీవనోపాధి కోల్పోతుంది, మాకు రక్షణ కల్పించాలని మీరందరూ ముఖ్యమంత్రి గారిని ప్రతి చిన్నవాడికి ఉపయోగపడేది ఆటో. స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ప్రచార ఖర్చులు ఇంటికి తీసుకురావాలన్నా ఆటోయే కావాలి. ఏ చిన్న పని, ఏ చిన్న అవసరం వచ్చినా ఆటో కావాలి. మీ జీవన వృత్తి కోల్పోకూడదని ఆలోచన చేసి మీ వృత్తిని గుర్తించి మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఇప్పుడే మీ యూనియన్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, మళ్ళా 2వ విడత కూడా వేసేయండి, మాకు సంవత్సరం అవ్వలేదు, సంవత్సరం అయిపోయింది అని ఆయన కోరారు. తప్పకుండా మీ కోరికలు తీరుస్తాం, దాంట్లో సందేహం లేదు. మీరు బాగుండాలని, ఎందుకంటే ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి కల్పించేది ఆటో. చదువుకుని ఏ ఉద్యోగం లేకపోతే ఒక ఆటో కొనుక్కుని కానీ అద్దెకి తీసుకుని కానీ తిప్పుకుంటే రోజుకి